హల్లెలూయా. మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనం వచ్చిన తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? వరద వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మంచిది. ఈరోజు మన ప్రసంగ అంశం సంఘ అభివృద్ధి, సంఘ క్షేమాభివృద్ధి, లేక సంఘస్థులు అభివృద్ధి కలగాలి అంటే, సంఘ క్షేమాభివృద్ధి లేక సంఘస్థులు అభివృద్ధి కలగాలి అంటే మనము తెలుసుకోవాల్సిన విషయాలు మీకు నేర్పిస్తాను. జాగ్రత్తగా వినడానికి ఇష్టపడండి. దానికంటే ముందుగా ఒక వ్యక్తి ఎదగాలి అంటే అది ఎలా సాధ్యమవుతాయి అంటే, ఎదిగిన వారి గురించినటువంటి అవగాహన, ఎదిగిన వారి గురించినటువంటి ఆలోచన, ఎదిగిన వారి గురించినటువంటి ఒక వాళ్ళ అనుభవాలను ఎప్పుడైతే మనము తెలుసుకోగలుగుతామో ఆటోమేటిక్గా ఆ వ్యక్తి కూడా ఎదగడానికి అవకాశం ఉంటుంది. మనిషి ఎవరైనా ఒక రంగంలో రాణించాలంటే, ఉదాహరణకి వ్యాపారంలో రాణించాలంటే ఎవరిని ఎంచుకుంటారండి? వ్యాపారంలో బాగా దీవించబడిన వారిని, రాణిస్తున్న వారిని, ఏమైనా డెవలప్ అవుతున్న వారిని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమాచారాన్ని అడిగి తెలుసుకుంటారు. మీరు వ్యాపారంలో రాణించడానికి, మీ వ్యాపారం అంచులంచులుగా దీవించబడ్డానికి కారణాలు ఏంటో తెలుసుకున్నప్పుడే మనం కూడా ఎదగలుగుతాం. అంతేగాని ఎదగలేని వారి దగ్గరికి ఎవరు వెళ్ళరు కదా. ఓటమి పాలైన వారి దగ్గరికి వెళ్తారా? అపజయాన్ని ఎదుర్కొన్న వారి దగ్గరికి వెళ్తారా? ఎవరు వెళ్ళరు. అలాగే సంఘస్థులు, సంఘ క్షేమాభివృద్ధి అనేది ఒక సంఘానికి కానీ సంఘస్థులు కానీ కలగాలంటే మన ముందున్నటువంటి వారిని కూడా మనము వాళ్ళ యొక్క జీవిత విధానము, వాళ్ళు ఎదిగిన విధానం, వాళ్ళు ఎలాగా దీవించబడ్డారు, ఎలాగుంటే వాళ్ళు మరి ఆస్వాదించబడ్డారనే విషయాలు కూడా మనము ఏం చేస్తామంటే తెలుసుకుంటాం. తెలుసుకున్న వారే అలాగే ఎదగలుగుతారు. ఉదాహరణకి మనము గమనిస్తే హన్నా పెనిన్నా, ఏమండి, ఎల్కానాకి హన్నా పెనిన్నా అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. ఇప్పుడు నీకు గర్భఫలము కావాలంటే, అంటే ఇంతవరకు సంతానము లేదు, సంతానం పొందుకోవాలనుకున్నప్పుడు ఎవరిని జ్ఞాపం చేసుకుంటారు? హన్నాని జ్ఞాపం చేసుకుంటారా? పెనిన్నాని జ్ఞాపం చేసుకుంటారా? ఎందుకని? గర్భఫలము లేని టైంలో హన్నా దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థించింది, ఎలా తన జీవితాన్ని కట్టుకుందో వాటిని ఒకసారి అవగాహన చేసుకొని ఆ రీతిగా జీవించడానికి ప్రయత్నం చేస్తారు, లేకపోతే అలా జీవిస్తారు, వారు కూడా పొందుకుంటారు. అంతేగాని పెనిన్న విషయంలో పెద్దగా ఆలోచన చేయరు ఎవరు కూడా. ఎందుకంటే ఆల్రెడీ ఆమె గర్భఫలం లేకుండా లేదు, సంతానం కలిగింది. ఆమె చరిత్ర వేరే, హన్నా చరిత్ర వేరు కదా. ఈరోజు మన జీవితంలో మనం అలాగే కొన్ని నేర్చుకోవాలి. ఇక్కడ కూడా ఈ సంఘ క్షేమాభివృద్ధి కలగాలంటే, సంఘస్థులు అభివృద్ధి పొందాలంటే ఒక వచనాన్ని భక్తులు తెలియజేసిన మాటను ఒకసారి చూద్దాం. కీర్తనలు 77:5 చూడండి ఒకసారి. త్వరగా నా మాటలు నేను ముందుకు తీసుకుని వెళ్ళాలని ఇష్టపడుతున్నాను. 77:5 ఒక మాట అక్కడ ఏం రాయబడిందో చూడండి. తొల్లేటి దినములను, పూర్వకాలపు సంవత్సరములను నేను మనసునకు తెచ్చుకొందును. తొలిటి దినములను అంటే మునుపటి దినాలను, పూర్వకాల సంవత్సరములు నేను మనసునకు తెచ్చుకుంటా. సంఘము కానీ సంఘస్థులు కానీ వాళ్ళకు క్షేమము కలగాలన్నా, సంఘము క్షేమాభివృద్ధి పొందాలన్నా పూర్వకాలపు సంగతులు మనం జ్ఞాపం చేసుకోవాలి. పూర్వకాలపు యొక్క సంఘ స్థితి ఎలాగుంది, ఆ సంఘస్థుల యొక్క జీవిత విధానం ఎలాగుంది అనేవి మనం ఏం చేయాలంటే జ్ఞాపకములోనికి తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే మనము కూడా దీవించబడతాం, మనం కూడా ఆత్మీయతలు ఎదగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అక్కడ ఒక మాట చెప్పాను. దావీదు జీవితంలో అతడు ఎదగడానికి, దావీదు జీవితం ఒక దీవెనకరముగా, ఒక ఆశీర్వాదకరంగా, ఒక మేలుకరముగా,
దేవునికి ఇష్టానుసారుడైనటువంటి వ్యక్తిగా తన జీవితము కట్టబడడానికి మూడు కారణాలు ఉన్నాయి. ఏంటయ్యా ఆ కారణాలయ్యా అంటే, ఒకటి, దావీదు యెహోవా యందు నమ్మకం ఉంచాడు. ఎవరు ఏందండి? మనము కూడా మన జీవితంలో దావీదు వలె దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితం, దేవునికి ఇష్టమైనటువంటి మనస్సు కలిగిన వారుగా జీవించాలి అంటే, ఇప్పుడు ఏ గొలియాతునైతే చూచి ఇశ్రాయేలు ప్రజలు 40 రాత్రింపగలు భయభ్రాంతుల మధ్యలో వాళ్ళు జీవించడానికి ఏ గొలియాతు అయితే కారణమయ్యాడో, ఆ గొలియాతును సైతము కూడా దేవుడు దావీదు చేతికి అప్పగించబడ్డానికి కారణం ఏంటి? దావీదు అలాంటి గొలియాతును సైతము కూడా ఒక చిన్న రాయితో పడగొట్టడానికి గల కారణం, ఆ గొలియాతు మీద జయం పొందడానికి కారణం, ఆ గొలియాతు అనబడినటువంటి వ్యక్తిని హతమార్చడానికి ఆ చిన్న రాయి ఉపయోగపడడానికి కారణం ఏమిటయ్యా అంటే, దావీదు యెహోవా యందు నమ్మకం ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పెద్ద పెద్ద సమస్యలు సైతము కూడా నీవు జయించలేనివి, నీ చేతకానివి, నువ్వు ఎదిరించలేనివి, ఏవైతే నీ ఎదుట ఉన్నావో వాటిలో కూడా, అంటే ఒక మాటకి చెప్పాలంటే, మనిషిగా నీ వల్ల కానివి, మనిషిగా నీ చేతనవ్వనివి, మనిషిగా నువ్వు ఎదుర్కోలేనివి, నీ సామర్థ్యము లేదు, నీ శక్తి లేదు, నీకు అంత స్తోమత లేదు, అంత బలము లేదు, అంత జ్ఞానము లేదు, అలాంటి తెలివితేటలు లేవు, అంత యోగ్యత లేదు నీకు. లేనటువంటి ఆ పరిస్థితుల మధ్యలో కూడా ఒక జయ జీవితాన్ని నీ జీవితంలో నువ్వు కలిగి ఉండాలంటే, నీ జీవితం దీవెనకరంగా మారాలంటే, నీవు కూడా యెహోవా యందు నమ్మకం ఉంచాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకనే కీర్తనకారుడు అన్నాడు, యెహోవాను రాజుల నమ్ముట కంటే, అలాగే ఆ మనుషులు నమ్ముట కంటే యెహోవాను నమ్ముకొనుట మీకు మేలు. చాలా మంది మనుషులు నమ్ముకొని దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నారు. దేనికి దూరం అయిపోతున్నారు అండి? దేవుడు దూరం అయిపోతున్నారు. కొంతమందిని మందిరానికి రాలేదని అడిగితే, పలానోళ్ళు వాళ్ళు వస్తానన్నారండి సహాయం చేయడానికి, బాక్స్ ఇస్తానన్నారండి, 4 రోజుల క్రితం పేర్లు రాసుకెళ్ళారండి, 5 రోజుల క్రితం పేర్లు రాసుకెళ్ళారండి, 4 రోజుల నుంచి రాలేదండి, ఈ రోజైనా వస్తారేమో అని దేవుని సన్నిధి కూడా దూరమైపోవడానికి మనుషులు ఇచ్చే ఆ వారం రోజులకో 10 రోజులకో సరిపోయే సరుకుల కోసం ఏం చేస్తున్నారంటే, శాశ్వతమైన ప్రేమను చూపించే దేవుడికి దూరం అయిపోతున్నారు. ఎంత సిగ్గుకరం అండి. వాళ్ళు చేసే సహాయం అంటేనా ఇప్పటి వరకు బతికి బట్టకట్టాం మనం? ఈ రోజు వరకు కూడా క్షేమంగా ఉంది, ఈ రోజు కూడా 3 పూటలు మన కడుపులు నింపబడుతున్నాయి అంటే వాళ్ళు చేసే సహాయం వల్లనేనా? నేను వాళ్ళని అగౌరవపరచడానికి చెప్పట్లేదు, కానీ ఒక దేవుని నమ్ముకున్న బిడ్డవై ఉండి కూడా నీవు కూడా లోకం పోతున్న వైపే పోవడం అనేది బాధాకరమైనది, కాస్త దుఃఖకరమైన పరిస్థితి. హల్లెలూయా, హల్లెలూయా. మూర్ఖులకు ఈ తరం వారికి వేరే ఉండి రక్షణ పొందమంటే, ఇంకొక మాట చెప్పాలి, వాళ్ళకంటే మరీ మూర్ఖులుగా తయారైపోతున్నారు. సిగ్గుకారం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అంతకంతకు ఏమయ్యాడంట? వర్ధిల్లేను అన్నది దేవుడి వాక్యం. ఏంటంటే దావీదు అంతకంతకు వర్ధిల్లాడంట. ఈరోజు నా జీవితంలో, మన జీవితంలో మనం అంతకంతకు వర్ధిల్లాలి అంటే నువ్వు యెహోవా యందు మాత్రమే నమ్మకం ఉంచాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే కదా మోగ దయ్యం పట్టినటువంటి ఒక కుమారుడు తండ్రి దేవుడి దగ్గర బిగ్గరగా కేకలేసి చెప్పింది ఏంటండి? ఏ మాట చెప్పాడండి? ఒకే ఒక మాట చెప్పాడు, అయ్యా నిన్ను నమ్మే విషయంలో అపనమ్మకం అనేది నాలోకి రాకుండా ఉండాలని బిగ్గరగా
దేవుడి దగ్గర సహాయం కొరకు అడిగాడంటండి. ఏ సహాయం అడిగాడు? నాలో అపనమ్మకం అనేది ఏ మాత్రం కూడా, ఏ కోసాను కూడా పని చేయకుండా ఉన్నట్లుగా సహాయము చెయ్యయ్యా అని దేవుడి దగ్గర వేడుకున్నటువంటి మహాభక్తుడు ఎవరైనా ఉంటే ఆ మనిషి పేరు రాయలేదు, కానీ మోగ ఆత్మ పట్టినటువంటి ఆ యొక్క కుమారుడు తండ్రి. ఈరోజు మనము ప్రార్థన చేస్తున్నాం ఆ విషయంలో. ఏమండి, ఒకసారి ఆలోచన చేయండి. సంఘస్థులు అభివృద్ధి పొందాలన్నా, సంఘస్థులు దీవెనకరంగా మార్చబడాలంటే ఒకటే 37:3 ఉంటుంది అన్నమాట. యెహోవా యందు నమ్మకం ఉంచాడంట దావీదు. తన జీవితము నిలబడడానికి, తన జీవితము ఎదగడానికి, తన జీవితం ఆశీర్వాదకరంగా తన సహోదరుల ఎదుట ఉండడానికి గల కారణం ఏంటంటే ప్రతి విషయంలో కూడా దేవుడి మీద నమ్మకం పెట్టుకునేవాడు. ఈరోజు నీవు కూడా ఏ పని చేయాలన్నా, ఏ ప్రయాణం చేయాలన్నా, ఏది స్టార్ట్ చేయాలన్నా అది దేవుడి మీద నమ్మకంతో స్టార్ట్ చేయి. దేవుడి కార్యం చూస్తాను నీవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను అంటాను, దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నవాడు ఏ స్థితిలో ఉన్న దేవుడు స్తుతిస్తాడండి. ఏ స్థితిలో ఉన్న దేవుని స్తుతిస్తాడు. ఏ స్థితిలో ఉన్న నమ్మకంగా దేవుడి సన్నిధిలో కనబడతాడు. దేవుడే అన్నాడు, ముందుగా నా నీతిని రాజ్యాన్ని మీరు వెతకండి, అప్పుడు సమస్తం కూడా మీ అంట వస్తాయి అన్నాడా, లేకపోతే రావన్నాడా? మనం ఏటి వైపు వెళ్తున్నాం? ముందు దేవుడు చెప్పిందో నీతిని రాజ్యాన్ని వెతకమంటే మనం వేటిని ఎదుక్కుంటూ పోతున్నాం? అవి తప్ప మిగతా ఇంటి కోసం అవుతుంది. అందుకే అది దూరం అవుతుంది, అందుకే నాకు లేట్ అవుతుంది, అందుకే నాది ఆలస్యం అవుతుంది, అందుకే అది మనకు కాకుండా పోతుంది. ఇంకా పైపెచ్చు, ప్రభు నాకు ఎందుకు జరగలేదు, ఫలానాకు ఎందుకు జరిగింది. ఎప్పుడు నువ్వు ఫలం వైపు చూడమాక ఆ ఫలము పొందడానికి ప్రయాస ఏదైతే ఉందో అది చూడ. ఫలం వైపు చూసినంత కాలము కూడా నువ్వు ఫలం పొందుకోలేవు. ఆ ఫలము పొందడానికి వెనుక ఉన్న ప్రయాసం చూడు. ఫలము వారికంటే ఎక్కువ పొందుకుంటావు నీవు. నిశ్చయంగా చెప్తున్నా మాట. హల్లెలూయా. మనిషి చూపెట్టిపోద్దండి, ఫలాల వైపు పోద్ది. అవునా కాదు? ఎప్పుడు ఆ దాని వెనకాల ప్రయాస వైపు అసలు పోదు. ఆయనకంట ప్రమోషన్ వచ్చిందంట, చూడు ఆయన శాలరీ పెరిగిందంట, ఆయన ఆపరం చూడు ఎలా దీవించబడుతుందో. అన్నీ అటువైపు కాదు. దాని వెనకాల కన్నీరుంది, దాని వెనకాల నిద్రను ఆపుకున్న దినాలు ఉన్నాయి, దాని వెనకాల ఆకలి దప్పులు ఆపుకున్న దినాలు ఉన్నాయి, దాని వెనకాల అయ్యో కన్న బిడ్డలకు కట్టుకున్న భార్యకు దూరపోయిన దినాలు ఉన్నాయి. సమయం ఉంది. ఎంత ప్రయాసపడ్డాడు, ఎంత కష్టపడ్డాడో, ఎంతగా పరుగులు తీశాడో కదా, ఎంత సుఖాన్ని వదులుకున్నాడో కదా, ఎంతో సంతోషానికి దూరమయ్యాడు కదా. వీటన్నిటిని విడిచిపెట్టాడు కాబట్టి అతడు కలిగి ఉన్న దానిలో దీవించబడ్డాడు, రాణించబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు దావీదు దేవుడికి ఇష్టానుసారుడైన మనుషుడిగా అతడు దీవించబడ్డాడంటే, ఆ రీతిగా ఒక సాక్ష్యం పొందుకోగలిగాడంటే ప్రతి విషయంలో కూడా దావీదు దేవుడి మీద నమ్మకం పెట్టుకునేవాడు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము కూడా దేవుడి యందు ఏం చేయాలి? నమ్మకం పెట్టుకోవాలి. ఇంకో మాట ఉంటుంది అక్కడ, రెండవదిగా యెహోవాను బట్టి సంతోషించేవాడంట. ఏం చేసేవాడంట? 4వ వచనం చూడండి, 37:4 ఏముంది చూడండి. యెహోవా యందు, యెహోవాను బట్టి సంతోషించుడు, యెహోవాను బట్టి సంతోషించుము, అప్పుడు ఆయన ఏం చేస్తాడంట? నీ హృదయ వాంఛను తీరుస్తాడు. హల్లెలూయా. నీ హృదయ వాంఛ, నీ హృదయంలో కోరిక తీర్చబడలేకపోవడానికి నువ్వు దేని బట్టో సంతోషపడుతున్నావు. బిడ్డలను బట్టి సంతోషపడేవాడికి హృదయ వాంఛ తీర్చబడదు. ఉద్యోగాన్ని బట్టి సంతోషపడేవాడికి హృదయ వాంఛ తీర్చబడదు. వ్యాపారం బట్టి సంతోషపడేవాడు ఏమండి హృదయ వాంఛలు తీర్చబడు. భార్యను బట్టో, భర్తను బట్టో, అత్తను బట్టో, మామను బట్టో, ఇంటిని బట్టో, ఇంట్లో ఉన్న వస్తువులు బట్టో సంతోషపడేవాడు ఎప్పుడు కూడా తన హృదయ వాంఛ తీర్చబడదు. యెహోవాని బట్టి మాత్రమే సంతోషించేవాడి జీవితంలోనే అతడి హృదయ వాంఛ తీర్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు
దావీదు గొలియాతు ముందుకు వెళ్ళేటప్పుడు 17:47 ఒక మాట అంటాడు కదా, ఇదిగో మిమ్మలను యెహోవా ఈ రోజు నా చేతికి అప్పగించబోతున్నాడు. అది దావీదు కోరిక. గొలియాతు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమన్నాడు? 17:47 చూడండి. ఈ దినమున యెహోవా నిన్ను అమ్మా 47 చదువుతున్నావా? ఇగో చెప్పింది చదివితే నాకు అత్త కరెక్ట్గా వెళ్ళిపోతుంది మైండ్. మళ్ళీ నేను అనుకున్నది వేరే, అక్కడ ఉండేది వేరే కనిపిస్తుంది నాకు. 47 అమ్మా చదివింది. అది కావాలండి, నాకు కలజోడు పంచుతా అందరికి పెట్టుకోండి. చదువు త్వరగా. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, నీకు కలిగిన వాటిని బట్టి నువ్వు రక్షించబడతావు, కాపాడబడతావు, బయటపడతావు అనే భ్రమలోంచి బయటికి రా. కొంతమంది నా ఉద్యోగం బట్టి, నా వ్యాపారాన్ని బట్టి, నా స్థితిని బట్టి, నా చదువును బట్టి, నా అందాన్ని బట్టి, నా జ్ఞానాన్ని బట్టే ఇవన్నీ కలిగాయి. భ్రమది. ఆ భ్రమలోంచి బయటికి రా. హల్లెలూయా. ఇక్కడ దావీదు అంటున్నాడు కదా, ఈట చేతనైనను కాక, బల్లెము చేతనైనను కాక, కత్తి చేతనైనను కాక కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే. జాగ్రత్తగా వినండి. ఆయన అనగా యెహోవా. ఏ దేవుడైతే యుద్ధమునకు యుద్ధము యెహోవాదే అన్నాడు, ఆ దేవుడే మిమ్ములను నా చేతికి అప్పగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు అదే తృష్ణ, అదే ఒక నమ్మకం అనేది నీ జీవితంలో కలిగి ఉండి నువ్వు కానీ దేవుని బట్టి సంతోషించగలిగితే నిశ్చయముగా నీ హృదయవాంఛ తీర్చేస్తాడు. అక్కడ మనోడు అన్నాడు, అసలు దావీదు యొక్క వాంఛ ఏంటంటే గొలియాతుని దావీదు చేతికి అప్పగించేయాల, దావీదు చేతులు గొలియాతు ఓడిపోవాలా, అంతే. దట్స్ ఆల్. హల్లెలూయా. వాడు ఓడిపోవడానికి దాని వెనకాల కూడా ఇంకొక రాజుగారు గిఫ్ట్ ఇస్తానన్నాడు. ఏం గిఫ్ట్? రాజుగారి కుమార్తెని ఇస్తాడట. హల్లెలూయా. రాజ్యంలో సగం ఇచ్చేస్తాడంట. హల్లెలూయా. ఎప్పుడైతే యెహోవాను, అందుకే కదా ఎప్పుడు చూసినా యెహోవాను స్తుతించడం మంచిది. సాయంకాలమున చూడండి 91 ఏముంది చూడండి కీర్తనలో. 91 త్వరగా తీయాల, స్పీడ్గా. ఎంత లేటుగా తీస్తారంటే నేనే తీసుకునేవాడిని. 90 కీర్తన లేకపోతే 91 కీర్తన చూడండి. ఫస్ట్ చరణం. అదొద్దు. 90 ఏంటి? 91 90 అది కాదా? ఒక నిమిషం ఆగండి. 92 సరే సారీ. యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలములతో గంభీర ధ్వని గల సితారాతోను ప్రచురించుట. హల్లెలూయా. చూడండి దావీదు ఆలోచన అది. ప్రతిదినము వద్దులేండి, ప్రతిదినం కాదు, దినము నాకు ఒక వెరైటీ టిఫిన్ తింటాము. ఉదయం లేకంగానే, ప్రతిదినము ఉదయం లేకంగానే ఈరోజు బెడ్ కాఫీ తాగిదేమో, తర్వాత రోజు బెడ్ టీ తాగిదేమో, తర్వాత ఇంకా ఏ వచ్చిన టీలు. ఏం టీలు అయ్యి? గ్రీన్ టీలు, బ్లాక్ టీలు, రెడ్ టీలు, లెమన్ టీలు, అల్లం టీలు, జీలకర్ర టీలు. నాయనో ఈ వెరైటీ వంటలు వచ్చినాయి నాయన. యూట్యూబ్ తెరిస్తే చాలు మన ట్యూబులు ఎగిరిపోతున్నాయి. వాడెవడు అసలు తిండి మీదే ఇష్టం లేకుండా చేస్తున్నాడు. కోకోకోలలో కోడిగుడ్లు కొట్టి ఆడేంటి పొరుటు చేస్తున్నాడు. ఆడు దేంట్లో? కోకోకోలలో. అది ఎక్కడా? అది అమెరికా వంట అనుకుంటా. అమెరికాలో వండుతున్నారంట. కోకోకోలా పోసాడు ఆ బాటిల్ పొయ్యి మీద పోసేసి
దాంట్లో గుడ్లు కొట్టి పడేస్తుండే దాన్ని ఒకటి పెట్టుకొని మళ్ళీ పోజు. తర్వాత ఏమేం పోసి వండుతారో అర్థం కావట్లేదు నాయన. వంటల మీదే విరక్తి కలుగుతుంది, రకరకాల వంటలు. ఈ టైపు కాదండి దావీదు ఆలోచన. ఉదయం లేకంగానే ఏమి తిందుమా ఏమి తాగుదుమా ఆలోచన చేయట్లా. దావీదు అంటున్నాడు కదా, ఏమన్నాడు? ఉదయమున నీ కృపను. ఈరోజు సంగమా, నీ హృదయ వాంఛ తీర్చబడాలి అంటే నిజంగా యెహోవాను బట్టి సంతోషించేవాడు ఏం చేస్తారు తెలుసా? ఉదయం లేకంగానే దేవుడు కృపను జ్ఞాపం చేసుకుంటాడా. హల్లెలూయా, హల్లెలూయా. సాయంకాలమున ఆయన విశ్వాస్యతను జ్ఞాపం చేసుకుంటాడు. ప్రతి దినము కూడా యెహోవాను స్తుతించాలనే మనసు కలిగి బ్రతుకుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ విధంగా దావీదు జీవితం నడిపించుకుంటున్నాడో నిజంగా చూడండి, ఆయన వాంఛలన్నీ దేవుడు తీరుస్తూ వచ్చేసాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మామగారు ఎన్నిసార్లు చంపాలని చూసాడండి, ఎన్నిసార్లు అండి. ఆయన వల్ల అయిందా? రాజుగారు ప్లాన్లన్నీ పెడిసిగుట్టేసినాయి. స్తోత్రం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నువ్వు యెహోవాని బట్టి సంతోషిస్తే నీ హృదయములు కొన్ని వాంఛలు ఉన్నాయి, కొన్ని కోరికలు ఉన్నాయి. అవన్నీ తీర్చబడాలంటే ఎవరిని బట్టి సంతోషించాలా? ఇంకో విషయం కూడా చెప్తా, నీ కోరిక తీర్చగలిగే దమ్ము శక్తి ఆయనకే ఉంది, ఎవరికి లేదు. ఇంకా తెలుసా? మనం అనుకుంటాం మా అబ్బాయిని అలాగా, మా అమ్మాయిని ఎలాగ చేయాలని. తీర్తయా? నువ్వేదో అయిపోతావు. అవి చేయడానికి నువ్వేదో అయిపోతావు, అదేదో అయిపోతుంది ఇంకా. హల్లెలూయా. 40లోని 80 రోగాలను వచ్చేస్తాయి. ఏమొచ్చేస్తాయి? 40లో 80 రోగాలను వచ్చేస్తాయి. కాబట్టి మన హృదయ వాంఛ తీర్చాలంటే యెహోవాకు మాత్రమే, లేకపోతే యేసయ్యకు మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ఆయన బట్టి మాత్రమే సంతోషించండి, ఇంకెవ్వరిని బట్టి సంతోషించమాక. సంతోషించావా నీకు దుఃఖమే. పట్టబగలే ఏం చూపిస్తారు? లెక్క వేసుకొని మన వల్ల కాదు ఇక. స్తోత్రం, హల్లెలూయా. కానీ యెహోవాని బట్టి నువ్వు సంతోషించు. నీ బిడ్డ విషయంలో ఏ కోరిక కలిగి ఉన్నావో ఆ కోరిక తీరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. వాస్తవం అండి, నమ్మండి. నమ్మి దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అమ్మ ప్రసన్న కుమారి, ఎందుకు నేను చెప్తున్నా నాకు తెలియదు, ఇది ఒక ప్రవచన మాటగా తీసుకోండి. మీ కుటుంబం అంతా ఎప్పుడైతే యెహోవాని బట్టి సంతోషిస్తారో, నీ కుమార్తె విషయంలో ఏ వాంఛైతే మీరు కలిగి ఉన్నారు, నిశ్చయముగా ఈ 2024వ సంవత్సరం ముగించబడక మునిపి నా దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసు, నా కోరిక అలాగే తీర్చాడు దేవుడు. యెహోవాని బట్టి సంతోషించాను కాబట్టి ఉద్యోగాన్ని పక్కన పడేసా. యెహోవాని బట్టి సంతోషిస్తున్నాను కాబట్టి సవాల్ చేసి చెప్పాను, నా వాంఛ నా దేవుడు తీరుస్తాడు, తీర్చబడిన వ్యక్తిగా మరలా ఈ ప్రాంతంలో అడుగు పెడతానని. అలాగే నా హృదయ వాంఛ నా దేవుడు తీర్చాడు. మొట్టమొదటిగా కుమార్తెను దేవుడిచ్చాడు. రెండవదిగా నేను కోరుకున్న నా హృదయ వాంఛ ఒకటే, ప్రభువా ఈ కుటుంబానికి, ఈ వంశానికి వంశధారకుడుగా, అది నీ పరిచయకు ఉపయోగపడే ఒక సేవకుడుగా, అయ్యా నాకు ఒక కుమారుడు కావాలి, అతడు నీ పరిచయ కొరకే నాకు ఒక మగబిడ్డను దయచేయమని దేవుడి అసలు ప్రార్థిస్తే నిశ్చయంగా నా దేవుడు మగబిడ్డ నాకు ఇచ్చాడు. హల్లెలూయా. దుష్టుడైన అపవాది ఎన్నో రీతులుగా నా బిడ్డను బలహీనుడు చేయాలని, నా బిడ్డను లేకుండా చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ వాడి ప్రయత్నములన్నీ కూడా నా దేవుడు సఫలము కాకుండా అవన్నీ ఏం చేశాడంటే నెరవేర్చబడకుండా చేశాడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మరల చెప్తున్నా, నువ్వు సంఘములో సంఘస్థుడుగా నీవు దీవించబడాలంటే నువ్వు యెహోవాని బట్టి మాత్రమే సంతోషించాలి. ఎవరిని బట్టి చెప్పాలి? ఇంకోటి చెప్పనా? యెహోవాని బట్టి సంతోషించేవాడు ఇతరులకు ధైర్యం చెప్తాడు. ఎక్కడా? ఇతడు గోతులోనే ఉంటాడు. ఎవరు? యెహోవాని బట్టి సంతోషించాడు అక్కడ ఉంటాడు, గోతులోనే ఉంటాడు. ఒడ్డున ఉన్నవాడికి చెప్తాడు, నువ్వు ఆనందించడం ఆయన అంటాడు. ఏమంటాడు?
ఒడ్డున్నోడికి ఏం చెప్తాడు? సహజంగా వాడు చెప్పాలా, ఒడ్డున మీద ఉండి ఏం చెప్పాలా? ధైర్యంగా ధైర్యం సరిపోద్దా? ఒడ్డున ఉన్నవాడు, గోతులు ఉన్నవాడికి ధైర్యంగా ఉంటే ఉన్న ధైర్యం కూడా సరిపోద్ది. కానీ దేవుడికి పెట్టలేక ప్రత్యేకత ఏంటి చెప్పిన? గోతులో ఉన్నవాడు సైతం కూడా ఒడ్డు మీద ఉన్నవాడికి ధైర్యంగా ఉండవు. ఎందుకు చెప్తారు తెలుసా? ఒడ్డున్నోడు భయపడతాడు, గోతులు ఉన్నవాడు ఏమైపోతాడని. కానీ గోతులు ఉన్నవాడికి మాత్రం ఆ భయం ఉండదు. ఎందుకు తెలుసా? యెహోవాని బట్టి సంతోషిస్తున్నాడు కాబట్టి ఆ గోతులో నుంచి కూడా నా దేవుడు లేవనెత్తగలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. గోతులో ఉన్న యోసేపుని ఎక్కడ కూర్చోబెట్టాడు తీసుకెళ్ళి? చెప్పండి. ఫరో తర్వాత ఫరో అంతటి వాడిగా లేపోతలు పడేశాడు అంతే. ఏ అనుభవంలో నుంచి? గోతి అనుభవంలో నుంచి గోల్డెన్ అనుభవంలో నడిపించాడు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. మీకు నిజంగా మీరందరూ కూడా ఆశ్చర్యపోయే విషయం చెప్తా. సహజంగా ఇంట్లోనే మరణం జరిగితే ఆ జరిగిన ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఆ ఇంట్లో వాళ్ళని ఏం చేస్తారు? ఓదారుతారు. కోల్పోయినారు, మళ్ళీ రాడు కదా, అందరం కూడా ఒకరోజు పోవాల్సి మేడం మాకు అంటారు. కానీ మా ఇంట్లో రివర్స్ అనమాట. రివర్స్. వచ్చిన వాళ్ళందరూ మా అమ్మ ఓదారుతుంది. నేడమాకు. వాళ్ళకి ఉన్న ఏడుపు కాస్త ఆగిపోతుంది. ఇది ఇద్దరు నాయన, మేము ఆమెనాల్సింది పోయి ఆమె మమ్మల్ని ఏం చేస్తుంది? మా నాన్న చనిపోయి సహజంగా మా అమ్మ కన్నీరు కార్చాలి. వచ్చిన వాళ్ళందరూ కూడా బావా 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 బావా, వాళ్ళందరూ తమ్ముడా అన్న ఏడ్చేవాళ్ళు అందరికీ. మా అమ్మ ఏం చేస్తుంటే ఏడ్చేవాళ్ళు కూడా ఆగిపోతున్నారు. ఇదేంటారు నాయన? రివర్స్గా ఉంది అంత బండి. రివర్స్ కాదు, అది మన దేవుడు మనకిచ్చిన నిరీక్షణ. ప్రైజ్ ది లార్డ్. వారి దృష్టిలో చనిపోయినట్లు మన దృష్టిలో వారు నిద్రించినట్లు. ప్రైజ్ ది లార్డ్. అందుకే మా డాడీకి నేను ఎలా చెప్పింది తెలుసా? బాయ్ డాడీ, మళ్ళా మనం కలుసుకుందాం. నాకు ఒక నిరీక్షణ ఇచ్చాను దేవుడు. ఈరోజు నాకు దూరం అయిపోయిన తండ్రిని ఒకరోజు రాబోతుంది. ఆర్భాటముతో, ప్రధానతతో, శబ్దముతోను, దేవుని బోరతోను నా దేవుడు మేఘారూఢి రాబోతున్నాడు. ఇంకొక మాట చెప్పనా? మనకు లేని దానితో చనిపోయిన వాళ్ళకే ఉంది. ముందు వాళ్ళు ఎక్కుతారంట, తర్వాత తగ్గుదినమని మనం ఎక్కుతాం. ముందు వరుసలు వాళ్ళు ఉంటారు, బిర్యానీ మొత్తం వాళ్ళకి వెళ్తుంది. తర్వాత వరుసలు మనకి పప్పు చారు సాంబార్లు వెళ్తాయి మనకి. స్తోత్రం, హల్లెలూయా. ఆ నిరీక్షణ ఉంది కాబట్టి బాయ్ డాడీ అని చెప్తే ఒక ఆత్మ రక్షించబడింది అక్కడ. స్తోత్రం. ఒక ఆయన మారు మనసు వచ్చింది. ఏంటంటే ఆయన చచ్చిపోయిన ఆయన బాయ్ చెప్తున్నాడు. ఈయన శ్రమలో ఉన్నవాడు కూడా ఏం చేస్తాడు? అందుకే పౌలు పిలిపి 4:4 అంటాడు, ఆనందించండి. మరలా చెప్తున్నాను, ప్రభునందు ఆనందించండి. ఈరోజు ప్రభునందు ఎవరైతే సంతోషిస్తారో, మరలా చెప్తున్నా, నీ కోరిక తీర్చబడాలంటే, నీ హృదయ వాంఛ తీర్చబడాలంటే, నీ హృదయములో ఉన్నటువంటి ఆ పగటి కళలో, రాత్రి కళలో, ఇంకోటి ఏంటండి, మధ్యాహ్నపు కళలో నెరవేర్చబడాలంటే నువ్వు ప్రభువునందు మాత్రమే సంతోషించు. ప్రైజ్ ది లార్డ్. 3వది అంటాడు 5వ వచనములో, నీ మార్గములను ఆయనకు అప్పగించు. ఏంటంటే నీ మార్గాలు ఎవరికి అప్పగించాలి? యెహోవాకు అప్పగించు. అప్పుడు ఆయన ఏముంది అక్కడ? 5వ వచనం 37:5. నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. హల్లెలూయా. నీ మార్గములు ఆయనకు అప్పగించి నీవు ఆయనను నమ్ముకొనుము, అప్పుడు ఆయన ఏం చేస్తాడంట? ఆయన నీ కార్యము నెరవేర్చును. ఇంకొక మాటగా చెప్పాలంటే నీ మార్గం ఆయనకు అప్పగించినప్పుడు ఆయన నీకు కావాల్సినవన్నీ నీకు అప్పగిస్తాడు. అర్థమైందా? హల్లెలూయా. ఏంటండి? మనము ఆయనకు అప్పగించుకుంటే మనకు కావలసినవన్నీ ఆయన మనకు అప్పగిస్తాడు. మళ్ళీ చెప్తున్నా, మనము ఆయనకు అప్పగించుకుంటే మనకు కావలసినవన్నీ ఆయన మనకు అప్పగిస్తాడు. చూడండి, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము. అప్పగించుకున్న యెహోషువతో
దేవుడు మాట్లాడుతున్నాడు కదా. మోషే ఎప్పుడైతే మృతి నొందాడో ఆ మృతి నొందిన మరుక్షణమందే దైవ శబ్దం యెహోషువను దర్శించగా ఆ మరుక్షణమందే యెహోషువ తన్ను తాను దేవుడు అప్పగించుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన నాయకుడిగా తన్ను తాను అప్పగించుకున్నాడు. అప్పగించుకొనబడిన ఆ దినము మొదలుకొని దేవుడు యెహోషువతో మాట్లాడిన 2 సందర్భాలు మనం చూద్దాం. ఒకటి 2వ అధ్యాయం 14 వచనములో. యెహోషువ గ్రంథం 2:14 చదవండి. అందుకు ఆ మనుషులు ఆయనతో ఆమెతో చూడండి, అందుకు ఆ మనుషులు ఆమెతో నీవు మా సంగతి వెల్లడి చెయ్యని ఎడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణము ఇచ్చేదము. క్షమించండి, 24 చూడండి, 24 చదవండి. 24 చదవండి. 24 మరియు వారు ఆ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు, మనము భయము చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యము చెడి ఉన్నదని యెహోషువతో అనిరి. హల్లెలూయా. ఎప్పుడైతే యెహోషువ తన్ను తాను దేవుడికి అప్పగించుకున్నాడో దేవుడు ఏం చేస్తున్నాడండి, యెరికో పట్టణం అంతటిని కూడా దేవుడు యెహోషువ చేతికి అప్పగిస్తున్నాడు. హల్లెలూయా. వాగ్దాన దేశానికి చేరాలంటే కొన్నిటిని దాటాలి అంటే దేవుడు సహాయము కావాలి. దేవుడు సహాయం మనం పొందుకోవాలంటే మనల్ని మనము దేవుడికి అప్పగించుకోవాలి. అప్పగించుకున్నాడు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే యెరికోను యెహోషువకు అప్పగించాడు. హల్లెలూయా. 2వ మాట కూడా చూడండి, 6వ అధ్యాయము 2వ వచనం, 6:2 చదవండి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమ గల శూరులను, గట్టిగా చప్పలు కొట్టండి, మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నిన్ను నువ్వు దేవుడికి అప్పగించుకుంటావో, వేటినైతే నేను అనుభవించాలనుకుంటున్నావో, వేటినైతే అవి నాకు ఉంటే బాగుండు అనుకుంటున్నావో, అవి నీ పొందుకుంటే బాగుండు అనుకుంటున్నావో, అవి నీ కలిగి ఉంటే బాగుండు అనుకుంటున్నావో, వాటిని నా దేవునికి అప్పగిస్తాడు. నాకు బండి కావాలంటే బండిని అప్పగించాడు, వ్యాన్ కావాలంటే వ్యాన్ అప్పగించాడు. హల్లెలూయా. మంచి భార్యను కావాలంటే భార్యను అప్పగించాడు. హల్లెలూయా. మందిరం కావాలంటే మందిరాన్ని కూడా, స్థలం కావాలంటే మందిరం అప్పగించాడు. ఏం కావాలంటే స్థలం కావాలి ప్రభువా అంటే ఏం అప్పగించాడు? కట్టబడిన మందిరాన్ని అప్పగించాడు. హల్లెలూయా. ఈరోజు మీరు కూడా మిమ్మల్ని మీరు అప్పగించుకుంటే సంఘములో సంఘస్థులుగా మీరు దీవించబడతారు, అభివృద్ధి పరచబడతారు. హల్లెలూయా. పూర్వకాలపు సంగతులను, అవసరములను మనం ఏం చేయాలి? జ్ఞాపకములు తెచ్చుకుంటే సంఘస్థులు అభివృద్ధి పరచబడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు దావీదు యొక్క అభివృద్ధికి, దావీదు యొక్క ఆశీర్వాదానికి, దావీదు యొక్క దీవెన వెనకాల ఉన్న దాగి ఉన్న సత్యాన్ని మనం తెలుసుకున్నాం. ఏంటి? మొట్టమొదటిగా దావీదు దేవుడి యందు నమ్మకం ఉంచాడు. 2వదిగా దేవుడి యందు సంతోషించాడు. 3వదిగా తన్ను తాను దేవుడికి అప్పగించేసుకున్నాడు. ఈరోజు కూడా నీవు కూడా ఒక దీవెనకరమైన వ్యక్తిగా మారాలంటే ఇక్కడ అంటున్నాడండి, చూడుము నాయనా యెహోషువా, చూడు. ఎందుకు చూడన్నాడండి? మనమైతే కళ్ళకి గంతలు కట్టేసి ఏదో తెచ్చింది చూపిద్దామని చూస్తాం. సహజంగా వాళ్ళు ఏమనుకుంటారంటే, కళ్ళకి గంతలు కట్టేసిన తర్వాత నీ కోసం ఒకటి తెచ్చాను అనగానే ఈ లోపల ఏదో పెట్టుకుంటారు. మన వసంత నవ్వుకుంటుంది. ఏంటంటే వాళ్ళ ఆయన ఎన్నిసార్లు ఏదో అనుకుంటే ఏదో తెచ్చుకుంటాడు. కళ్ళ గంతలు కట్టేసి ఏం చేస్తారంటే, నీ కోసం నువ్వు మెచ్చుకునే రీతిగా నువ్వు ఇష్టపడింది తెచ్చాను అనగానే ఈ లోపల ఏదో అనుకుంటారు. ఏమనుకుంటారంటే నన్ను అడుగు వడ్డాను తెచ్చుంటాడేమోనని. తీరా కళ్ళ గంతలు తీసేసిన తర్వాత ఉంగరం చూపిస్తాడు.
అప్పుడు కాస్త అలాగా అలాంటి సందర్భాలు జరిగినప్పుడు మీరు మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి చెప్పండి? ఎలా ఉంటాయి అంటారు? ఏదో ఒక విధంగా ఉంటుంది కదా, అవునా కాదా? ఉండదా? చెప్పండి. ఫీలింగ్స్ ఉంటాయి ఉండవా? కానీ దేవుడు చూపించి ఇదిగో ఫలాది చేస్తానని చెప్తాడు, అదే చేస్తాడు ఆయన. హల్లెలూయా. కళ్ళ గంతలు కట్టి ఏదో చేసాడు ఆయన. దాకడ ముచ్చి దండకోర అన్నట్లుగా చేయడేది. నీకు ఏది ఇవ్వబోతున్నాడు, ఏది అప్పగించబోతున్నాడు దాన్ని చూపిస్తాడు ముందు దేవుడు. చూపించిన దానినే చేస్తాడు, చేసేదే చూపిస్తాడు నీకు. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను నువ్వు అప్పగించుకుంటే నీ విషయంలో ఏం చెయ్యాలనుకున్నాడు అది చూపిస్తాడు. ఏది చూపించాడో అదే చేస్తాడు, అదే అప్పగిస్తాడు. ఇక్కడ యెహోషువతో అన్నాడు, చూడుము యెహోషువ, నేను యెరికోను తన తాతనే, తాతల్ని ఎవరికో అప్పగించడు, నీకే అప్పగిస్తాడు. హల్లెలూయా. చెప్పండి. నేను ఆశించింది నాకే అప్పగిస్తాడు, నాకే ఇస్తాడు, మరి ఎవ్వరికి ఇవ్వడు. దేవుడు ఎవరో ద్వారా పంపించే వ్యాపారం ఏర్పాటు చేయడండి. ఎందుకంటే వాళ్ళ మనసు పడేది, వాళ్ళ కన్నుబడి దాని మీద. అందుకే నీకే ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోషువకు చెప్పాడు, చెప్పిన రీతిగానే యెరికోను అందలి పరాక్రమశాలులను యెహోషువ చేతికి దేవుడు అప్పగించేశాడు. 32 దేశాలను జయించినటువంటి చరిత్రకారుడు యెహోషువ. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని దేశాలండి? ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నేను అప్పగించుకుంటే నీ చేతికి నా దేవుడు కొన్ని అప్పగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వేది కావాలనుకుంటున్నావో అది నా దేవుడు నీకు అప్పగిస్తాడు. అది ఎలాగ అప్పగిస్తాడు తెలుసా? నీకు అప్పగించిన దానిని బట్టి దేవుడికి మహిమ వచ్చేటట్లుగా చేస్తాడు. ఏది అప్పగిస్తాడు దానివల్ల దేవుడికి మహిమ వస్తుంది, అంతే. అది మనుషులు చేసిన రీతిగా ఉండదు, అది దేవుడు చేసిన రీతిగానే ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఒక అభివృద్ధిలోనికి రావాలంటే, నువ్వు దీవెనకరంగా మారాలంటే, మరలా చెప్తున్నాను, ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలి? రెండవది, ఎవరిని బట్టి సంతోషించాలి? నీ మార్గాలు ఎవరికి అప్పగించాలి? అప్పగించు, నిశ్చయముగా నిన్ను ఆయన దీవించ వస్తాడు నీ దగ్గరికి. అట్టి కృప దేవుడు మనందరికి ఇచ్చునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవము కలిగిన దేవా, శివాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు. అందరు నోరు తెరిచి నీ హృదయ వాంఛ తీర్చబడాలంటే, నీ జీవితంలో నువ్వు తలంచిన కార్యాలు జరగాలి అంటే, ఈరోజు నీ జీవిత విధానము ఎలాగ నడిపించబడాలో, మన పితరుల జీవితంలో వారు దీవెనకు కారణమైనటువంటి 3 విషయాలు మనం నేర్చుకున్నాం కదా. ఈరోజు నువ్వు ఎవరి మీద నమ్మకం పెట్టుకుంటున్నావు? ఎవరిని నమ్మి నీ జీవితాన్ని గడుపుతున్నావు, కట్టుకుంటున్నావు? దేవుడు నమ్ముతున్నావా? డబ్బు మీద ఉన్నంత నమ్మకం దేవుడి మీద ఉంటుందా? నీ ఉద్యోగం మీద ఉన్నంత నమ్మకం దేవుడి మీద ఉంటుందా? నీ జ్ఞానం మీద ఉన్నంత నమ్మకం దేవుడి మీద ఉంటుందా? ఇంకొక మాట చెప్పనా, నువ్వు దేని మీదైతే నమ్మకం పెట్టుకుంటున్నావో, నమ్మకం ఉంచుతున్నావో, అవన్నీ కూడా దేవుని దయ వలన నీకు కలిగినవనే సత్యాన్ని మర్చిపోవద్దు. అది మర్చిపోమాక. నువ్వు దేని మీదైతే నమ్మకం పెట్టుకుంటావు అవన్నీ ఇచ్చింది దేవుడు నీకు. దేవుడు ఇచ్చిన వాటి మీద నమ్మకం పెట్టుకొని ఇచ్చిన వాటి మీద నమ్మకం లేకుండా చేయమాక. జాగ్రత్త. నమ్మి మనుషులను నీవు నమ్మి
నమ్మి పలుమార్లు పలుమార్లు మోసపోయాను. నమ్మి నమ్మి నీవు నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి నమ్మిన ప్రతిసారి మోసపోయావు. ఇంకా మోసపోతూనే ఉంటావా? నమ్మి నీ నమ్మకానికి ఒక మారు మనసు రాదా? ఇంకా అలాగే నమ్ముతూ ఉన్నావా? బిలాము మోసపోయాడు, ఆకాను నశించిపోయాడు. ఈరోజు ఆ జాబితాలు చేరతావేమో, నువ్వు జాగ్రత్త. ఈరోజు ఒక మారు మనసు నీ నమ్మకానికి కలుగునుగాక. నీ నమ్మకానికి ఒక మారు మనసు వచ్చునుగాక. యేసయ్యా, ప్రార్థన చేసుకో. దేవుడి దగ్గర కన్నీరు కార్చు. నమ్మవలసిన దేవుని నమ్మకపోవడమే నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్నటువంటి నష్టం. ఆ ఎదురు దెబ్బలు తగలడానికి కారణం ఏంటి తెలుసా? నమ్మవలసిన దేవుని నమ్మకుండా నమ్మకూడని వాటిని నమ్మి జీవితంలో నష్టపోతున్నావు, ఎదురు దెబ్బలు తింటున్నావు. ఇప్పటికైనా నీ నమ్మకానికి మారు మనసు వచ్చును గాక. యేసయ్యా, ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా, యెహోవాను బట్టి మాత్రమే సంతోషించు. యేసయ్యను కలిగి ఉన్న దాన్ని బట్టి మాత్రమే సంతోషించాలి. అటు జీవితం దేవుడు ఇచ్చును గాక. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నాటబడిన ప్రతి విత్తనం ఫలభరితమైన చెట్టుగా దీవించబడినట్లుగా మంచి నేలను పడినదిగా మారును గాక. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి మనవులను వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.